ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు ఇజ్రాయెల్‌లో అందరూ ఉంటారంటే ఉండరు. ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. వేరే వేరే దేశాల్లో ఉంటుంటారు. అలాంటి యూదుల్లో కెనడాలో పుట్టినటువంటి ఒక యూదు మహిళ వివియన్ సిల్వర్. ఆమెకి ఇప్పుడు 74 ఏళ్ళు. ఆమె శవం 8 ముక్కలైంది. ఆమెని 8 ముక్కలుగా చేశారు. ఎవరు చేశారంటే హమాస్ తీవ్రవాదులు. ఇక్కడ విశేషం ఏంటంటే ఆమె ఎవరి కోసం పనిచేసిందో తెలుసా ఇంతకాలం? హమాసోళ్ళ కోసమే పనిచేసింది. పాలస్తీనా ప్రజల కోసమే పనిచేసింది. 200 అంబులెన్సులు హమాస్ వాళ్ళకి పనిచేసి పెట్టింది. పాలస్తీనా వాళ్ళ నిరంతరం వాళ్ళకి ఆసుపత్రుల్లో ఉచిత చికిత్సలు ఇప్పించేది. అలాగే వాళ్ళ ట్రాన్స్‌పోర్టేషన్ కోసం 200 అంబులెన్సులు కూడా ఏర్పాటు చేసింది. వందలాది శాంతి పురస్కారాలు వచ్చినాయి. ఆమె యూదు మహిళ అయినా ఎప్పుడు ఇజ్రాయెల్‌ని తీవ్రంగా తిడతా ఉండేది. ఇజ్రాయెల్‌ని ఇందులో ప్రత్యేకించి అత్యాచారాలు చేసే క్రూరమైన దళాలంటూ ఇజ్రాయెల్ సైన్యాన్ని బహిరంగంగా తిట్టిపోసేది. ప్రపంచం నలుమూలల నుంచి విరాళాలు సేకరించి మరి గాజా ప్రజల మీద, పాలస్తీనా ప్రజల మీద ఖర్చు చేసింది. అట్లాంటి ఆమెను కూడా హమాస్ ఉగ్రవాదులు మొన్న 1200 మందితో పాటు కిడ్నాప్ చేశారు. అంత సేవ చేసిన ఆమెని కిడ్నాప్ చేసేటప్పుడు మీరేం భయపడకండి, మేము పెద్ద ధర్మపరులం, మా మీద నమ్మకం ఉంచమండి అని చెప్తే వెళ్ళిందట. ఎందుకంటే ఆమంట గాంధేయవాదాన్ని నమ్ముతుందంట. వాళ్ళ అబ్బాయి చెప్పినటువంటి మాట ఏంటయ్యా అంటే అక్టోబర్ 7 దాడుల సమయంలో ఆమె కొడుకు బీబీసీతో మాట్లాడుతూ మా అమ్మ గురించి మంచిదైనా చెడ్డదైనా ఏదైనా ఒక సమాచారం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆమె శవం ముక్కలు ఇచ్చారనమాట. మా అమ్మ గాంధీ తత్వశాస్త్రం పుస్తకం చదివి తన మార్గం నుంచి పక్కకు మళ్ళింది, అందుకే ఆమెకి చివరికి దుస్థితి పట్టిందంటూ వాళ్ళ అబ్బాయి ఇప్పుడు చెప్తున్నాడు అనమాట.